అంబేద్కర్ ఆలోచన విధానం 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 వర్ధిల్లాలి భారత రాజ్యాంగం వర్ధిల్లాలి భారత రాజ్యాంగం రాజ్యాంగ దినోత్సవం రాజ్యాంగం రాసి 75 సంవత్సరాలు జరుగుతున్నప్పటికీ ఈరోజు నవంబర్ 26 నాడు 1949 నవంబర్ 26 నాడు రాజ్యాంగాన్ని రాసి ప్రభుత్వానికి అప్పచెప్పినటువంటి దినం కాబట్టి ఈరోజు రాజ్యాంగ దినోత్సవం జరుపుకుంటా ఉన్నాం. మరి అంబేద్కర్ గారు ఎన్నో కష్ట నష్టాలకు ఓర్చుకొని ఈ దేశంలోని ప్రతి పౌరునికి న్యాయం జరిగే విధంగా ప్రజలకే కాకుండా పర్యావరణానికి, పశువులకు, జంతువులకు కూడా న్యాయం జరిగే విధంగా రాజ్యాంగం రాయడం జరిగింది. మరి ఈ రాజ్యాంగం ఇంకా 2 సంవత్సరాల వరకైనా ముందు చూపుతో రాసినటువంటి అంబేద్కర్ గారి గురించి మరి ఈ దేశంలోని ప్రతి పౌరుడు కృతజ్ఞత తెలుపుకున్నటువంటి అవసరం ఉన్నది. ఈ సందర్భంగా ఇక్కడ దళిత సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు మనం 75వ రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మరి బాబాసాహెబ్ అంబేద్కర్ రచించినటువంటి భారత రాజ్యాంగాన్ని అమల్లోకి తెచ్చినటువంటి రోజు ఇవాళ ప్రపంచవ్యాప్తంగా జ్ఞాన దినోత్సవంగా జరుపుకుంటున్నటువంటి రోజుగా మరి బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రపంచ దేశాలకు ఒక దిక్సూచిగా ఉన్నాడు. అట్లాంటిది భారతదేశంలో మరి ఈ భారతదేశంలో కూడా మరి ఒక మంచి పరిపాలనను అందించే విధంగా భారత రాజ్యాంగాన్ని రచించడం జరిగింది. ఆ భారత రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి హక్కులను అంటే ఎంత ముఖ్యమంటే అన్ని ప్రజలకు, అన్ని కులాలకు అతీతంగా ఇవాళ ఒక గ్రామంలో సర్పంచి తప్ప మిగతా ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎక్కడ పుట్టినప్పటికీ కూడా ఏ ప్రాంతంలోనే కానీ పోటీ చేసే హక్కు కల్పించిందంటే ఎంత గొప్ప రాజ్యాంగమో మనం ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. మరి అట్లాంటి భారత రాజ్యాంగాన్ని ఈరోజు అందరూ మరి పార్టీలకు అతీతంగా కానీ కులాలకు అతీతంగా జరుపుకోవాల్సిన అవసరం ఉన్నది. పెద్ద ఎత్తున కూడా భారత రాజ్యాంగాన్ని గౌరవించుకునే విధంగా మనం ఉండాలని కూడా మరి ప్రజానీకానికి మనం ప్రతి ఒక్కరు కూడా కోరుతున్నాం.